టెంపుల్. ఈ టెంపుల్ టోటల్ 22 ఎకరాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. మిగిలిన 10 టెంపుల్ కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన వాళ్ళు ఇక్కడ యూకేలో ఎవరైతే ఉంటున్నారో తెలుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారో కొంతమంది ఫౌండర్స్ కలిసి భూమి పూజ అయితే చేశారు. ఆ తర్వాత నార్మల్ డేస్ లో ఇంతమంది జనం ఉండరంటండి. వీకెండ్స్ లో 2500 మేబీ ఒక 5000 వచ్చారేమో అని నేను అనుకుంటున్నా ఇంతమంది జనం చూస్తుంటే. చూడండి లోపల కెమెరా పరంగా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, కానీ నేను కొని ప్రసాదం తీసుకోవాలి. కుమారస్వామి టెంపుల్ ఉంది, బాలాజీ టెంపుల్ ఉంది. బాలాజీ టెంపుల్ ఇస్ ద మెయిన్ టెంపుల్. మేము మాంచెస్టర్ సిటీ నుంచి బర్మింగం బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు ఇద్దరికి కలిపి 36 pounds అప్ అండ్ డౌన్ అయితే ఛార్జెస్ అయినాయి. ఆ తర్వాత లోకల్లో మేము తిరగడానికి 4 pounds పెడితే అన్లిమిటెడ్ పాస్ ఇచ్చారు. ఈ 40 pounds తప్ప మాకు అడిషనల్గా పెద్ద ఖర్చు అయితే ఏం అవ్వలేదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది టోటల్ మ్యాప్, బాలాజీ టెంపుల్ యొక్క మ్యాప్. ఇదిగోండి, ఇది మెయిన్ టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి ఉండేది ఇక్కడ ఈ టెంపుల్లోనే. తర్వాత ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, అలాగే కుమారస్వామి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ టవర్ దగ్గర ఉన్నాం. మ్యాప్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ టైమింగ్స్ అనేవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు దర్శనానికి అలౌ చేసేది మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు దర్శనానికి అలౌ చేస్తారు. మళ్ళీ తర్వాత ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అలౌ చేస్తారు. ఇది నార్మల్ వీక్ డేస్లో అండి. వీకెండ్స్లో అయితే కనుక మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అలౌ చేస్తారు. ఈవినింగ్ అయితే కనుక 4కి స్టార్ట్ అయిపోద్ది, నైట్ 9 వరకు ఉంటుంది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. బర్మింగం బాలాజీ టెంపుల్కి వచ్చాం. చాలా బాగుంది టెంపుల్ అయితే, క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళింది న్యూ ఇయర్ రోజు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను ఆ టైంలో, అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఒక ఇంగ్లీష్ దేశంలో తెలుగు సాంప్రదాయాన్ని తట్టి లేపి చూపించిన గుడి. ఈ గుడికి వచ్చాక మన ఇండియా వచ్చినట్టే ఉంది. మన ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఒకే చోట ఇలా చూస్తూ ఉంటే నిజంగా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య నాకైతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేటివ్ అనుకుంటా. పండగ రోజు వచ్చాం కాబట్టి గుడి అంతా భక్తులతో ఫుల్ రష్ అయింది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక నార్మల్ డేస్లో ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే పీస్ఫుల్గా కనిపిస్తుంది మీకు టెంపుల్. ఈ టెంపుల్ టోటల్ 22 ఎకరాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ టెంపుల్ వచ్చేసి 12 ఎకరాస్ లో కన్స్ట్రక్షన్ చేసి మిగిలిన 10 ఎకరాస్ ఓన్లీ ఫర్ నేచర్కి ఇచ్చారు. అందుకనే చెప్పాను నార్మల్ డేస్లో వస్తే మీకు ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తారని. యూకేలో ఉన్న తిరుపతి అంటారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన వాళ్ళు ఇక్కడ యూకేలో ఎవరైతే ఉంటున్నారో తెలుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారో వాళ్ళ పిల్లలకి తలనీలాలు ఇవ్వాల్సి వస్తే ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇచ్చేస్తారు. వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్తో ఇండియాకి వెళ్ళి తలనీలాలు ఇచ్చే టైం ఉండదు కాబట్టి ఈ టెంపుల్ని 1997లో కొంతమంది ఫౌండర్స్ కలిసి భూమి పూజ అయితే చేశారు. ఆ తర్వాత 2 years తర్వాత 1999లో 1999లో విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు, వినాయకుడిదిను అలాగే వెంకటేశ్వర స్వామిది. ఫైనల్లీ ఆగస్టు 2006 నుంచి భక్తుల్ని దర్శనానికి అయితే అలౌ చేశారు. టెంపుల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కెమెరాకి, అందుకని చెప్పేసి నేను అన్ని ప్లేసెస్ అయితే షూట్ చేయలేకపోయాను. నేను వినాయకుడి టెంపుల్కి వెళ్ళాను, వినాయకుడి టెంపుల్లో అయితే నేను షూట్ చేయలేదు. అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోదాం. అమ్మవారి టెంపుల్ని నేను కుదిరినంత వరకు లోపల చూపిస్తాను. అలాగే బాబా టెంపుల్కి కూడా వెళ్దాం అమ్మవారి టెంపుల్ తర్వాత.
ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. దైవ దర్శనం ఇలా చూపించచ్చో చూపించకూడదో అయితే నాకు తెలియదు, కానీ మా అమ్మ కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, చూసే మీరందరూ కావచ్చు, ఇంత దూరం వచ్చి అయితే చూడలేరు కదా, అందుకని చెప్పి మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను. వేరే తప్పుగా అయితే తీసుకోకండి. సాయిబాబా టెంపుల్ మాత్రం అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే నిజంగా పాలరాతితో ఇక్కడ చెక్కారు కాబట్టి చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే మీరు ఎక్కడా కూడా యూకేలో ఉన్న ఫీలింగ్ ఎక్కడా మీకు కనిపించదు, మీకు ఇండియాలో ఉన్నాము అనే ఫీలింగే వస్తుంది. అదే వీకెండ్స్ కానీ ఏదైనా బ్యాంక్ హాలిడేస్ కానీ ఉన్న రోజులో అయితే కనుక మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అలౌ చేస్తారు. మళ్ళీ 4 o'clock ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9 వరకు అలౌ చేస్తారు దర్శనానికి. ఇక్కడ ఒక చిన్న కోనేరు కట్టారు, కోనేరు అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకా మనం ఫైనల్గా బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం దర్శనానికి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న క్యూ మొత్తం దర్శనం కోసం ఉన్న క్యూనే. నార్మల్ డేస్లో ఇంతమంది జనం ఉండరంటండి, వీకెండ్స్లో 2500 దాకా వస్తారంట జనాలు. నార్మల్ వీక్ డేస్లో అయితే కనుక 1500 మంది దాకా వస్తారంట. కాకపోతే ఈరోజు ఫెస్టివల్ కదా, మేబీ ఒక 5000 వచ్చారేమో అని నేను అనుకుంటున్నా ఇంతమంది జనం చూస్తుంటే. చూడండి, కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్ వరకు ఉంది క్యూ అయితే. లోపల కెమెరా పరంగా చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, కానీ నేను మీకు స్వామివారి దర్శనాన్ని ఎంతో కొంతవరకైనా చూపిస్తాను. ద మెయిన్ గాడ్ ఆఫ్ ద టెంపుల్, అదిగోండి మీరు చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి. దర్శనం చక్కగా చేసుకోండి, మీ కోరికలు ఏమున్నా కూడా కోరేసుకోండి ఇక్కడి నుంచి. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా దర్శనం చేసుకుంటూ కోరుకోండి. నెక్స్ట్ టైం మీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ యూకే వీసా ఇప్పించండి అని చెప్పేసి కోరికలు అయితే కోరేసుకోండి ఇప్పుడే. Keep on moving. Don't stop here, please. Don't stop, sir. Don't stop, devotees. Thank you. Keep on moving. Keep on moving. Don't stop there, please. Don't stop. దర్శనం నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి లడ్డూ ప్రసాదం కౌంటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ టోకెన్ తీసుకొని ప్రసాదం తీసుకోవాలి. తర్వాత బయట మనకి ఒక చిన్న బుక్ స్టాల్ ఇవి ఉన్నాయి అన్నమాట. బుక్ స్టాల్లో భగవద్గీత ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ భగవద్గీత మాకు ఫ్రీగానే వచ్చింది. లాస్ట్ వీడియోస్ కనుక మీరు చూసుంటే మీకు తెలుస్తుంది ఆ విషయం. మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. చాలా రష్గా ఉంది, టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ జనాలు విపరీతంగా వచ్చారు, న్యూ ఇయర్ కాబట్టి. నార్మల్గా అయితే ఇంతమంది జనాలు ఉండరు, బట్ ఈరోజు విపరీతంగా జనాలు వచ్చారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వినాయకుడి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, కుమారస్వామి టెంపుల్ ఉంది, బాలాజీ టెంపుల్ ఉంది. బాలాజీ టెంపుల్ ఈజ్ ద మెయిన్ టెంపుల్. మీకు కనిపిస్తున్న గోపురం, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గోపురం, అది వచ్చేసి బాలాజీ టెంపుల్. అండ్ పక్క పక్కన మీకు వినాయకుడి టెంపుల్ ఈ ఫ్రంటే ఉంటుంది. ఈ ఫ్రంట్ వినాయకుడి టెంపుల్, అది దర్శనం చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్కి బాలాజీ టెంపుల్లోకి వెళ్ళిపోతాం. నార్మల్గా అయితే డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి క్యూ కట్టారు. ఇక్కడ మీకు చూస్తున్న క్యూ మొత్తం దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. క్యూ ఆల్మోస్ట్ కిలోమీటర్ దాటేస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా అవైలబిలిటీ ఉంటుంది. నేను కూడా తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మా దర్శనం అయిన తర్వాత మేము అన్నదానం కోసం వెళ్ళాము. యాక్చువల్లీ ఈ విషయం మాకు ముందు తెలియదు, అందుకని చెప్పేసి ఇంటి నుంచి అయితే కొంత ఫుడ్ తెచ్చుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ అన్నదానం డైలీ ప్రొవైడ్ చేస్తారంట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ మీరు సపరేట్గా అయితే తెచ్చుకోకండి, మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఆల్రెడీ మేము ఫుడ్ తెచ్చుకున్నాం, అయినా కూడా ఇక్కడ అన్నప్రసాదం టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి.
ఇక్కడ కూడా పెద్ద క్యూనే ఉంది. యాక్చువల్గా అయితే ఇది డైనింగ్ ఏరియా అంటారు. ఈ డైనింగ్ ఏరియాలో లోపలికి అలౌ చేస్తారు. రెగ్యులర్ టైంలో లోపలే కూర్చొని మనం తింటాం. కాకపోతే ఈ టైంలో ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి అందరం బయటే తినాల్సి వస్తుంది. మేము తెచ్చుకున్న ఫుడ్ తెచ్చినట్టే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇదిగోండి మేము ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాం. టమాటో రైస్ చాలా టేస్టీగా అయితే ఉంది. ఇండియన్ టేస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ఇండియన్ టేస్టే కదండి, మన తెలుగు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎలా అయితే దొరుకుతుందో మనకి రైస్, టమాటా రైస్, అలాంటి టేస్ట్ వచ్చింది. అసలే ఆ రోజు మార్నింగ్ నుంచి మేము ఫుడ్ ఏమీ తినలేదు. ఇదిగోండి సడన్గా ఇంత టేస్టీ ఫుడ్ దొరికిన తర్వాత ఏం చేస్తాం, కుమ్మేసాం. ఇంకా హాయ్ చెప్పు. హాయ్. నేనేం తిట్టానే? ఈ పిల్లలు ఎందుకు కలుగుతారో రీజన్స్ అయితే అసలు తెలియదు. కొన్నిసార్లు వాళ్ళకు కూడా అర్థం కాదనుకోండి, సిచ్యువేషన్స్ బాగాలేవనుకోండి, ఓయ్ ఇట్రా అని పిలిచినా కూడా అది కూడా బూతైపోద్ది వాళ్ళకి. ఈ వీడియో చూసి నేనేదో తిట్టేశానని చెప్పేసి బ్యాడ్గా అయితే అనుకోకండి. నేనేదో ఓ ఇట్రాను, అది కాదే ఇదే అని చెప్పి ఇలాంటివి ఉంటాయి. అంతకంటే ఏమి ఉండవు పంచాయతీలు మా దగ్గర. అప్పుడప్పుడు మేము మొగుడు పిల్లలు అని చెప్పి మాకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాం గుళ్ళకి, గోపురాలకి వెళ్ళినప్పుడు. ఎప్పుడో పెళ్ళప్పుడు పడింది నా కాళ్ళ మీద, మళ్ళీ ఆ కోరిక ఈ రోజుకి తీరింది. అట్లీస్ట్ ఈ ఒక్క రోజన్నా నేను చెప్పిన మాట వింటదేమో చూద్దాం. ఇప్పుడే బయటకు వచ్చాం. బయట టెంపరేచర్ -డిగ్రీస్లోకి వచ్చేసింది. ఈరోజు బస్సెస్ కూడా ఇక్కడ హాలిడేస్లో బస్సెస్ చాలా తక్కువ అవైలబిలిటీ దొరుకుతుంది. పొగ వస్తుంది నోట్లోంచి మాట్లాడుతున్నా కూడా. ఓకే, ఇప్పుడు వెళ్ళి బస్ క్యాచ్ చేసి అక్కడి నుంచి మన సిటీకి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ సిటీకి వెళ్ళాలి. కొంచెంసేపట్లో ఇక్కడ చీకటి పడిపోద్ది. దగ్గరలో బస్సు అయితే ఉంది. ఆ బస్సుని క్యాచ్ చేయడం కోసం పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం. మేము ఎక్కాల్సిన బస్సు ఇది. సిటీలో సరదాగా లోకల్ ట్రిప్ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. సిటీలో లోకల్ ట్రిప్ వేద్దామని ఎలాగో డే పాసే తీసుకున్నాం కదా, చెగ్గా లోకల్ ట్రిప్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక చిన్న టెంపుల్ ఉంది, దుర్గా భవానీ టెంపుల్ ఒకటి. ఆ టెంపుల్ లోపలికి వచ్చాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే తినడానికి సమోసాలు, టీ, అలాగే స్వీట్స్, తాగడానికి టీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు బర్మింగ్హామ్కి టెంపుల్ కోసం వస్తే మెయిన్ టెంపుల్ చూసిన తర్వాత అక్కడ ప్రసాదం అది అవైలబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఏం తినకుండా రాకపోయినా, ఏం తినకుండా వచ్చినా అక్కడ తినచ్చు. అట్ ది సేమ్ టైం ఇలా ఈ టెంపుల్స్ దగ్గర సమోసా, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మేము లోకల్ పాస్ తీసుకున్నాం. లోకల్ పాస్ వచ్చేసి గ్రూప్ పాస్ కింద మాకు 4 మెంబర్స్కి గాను 8 pounds పడింది. చాలా తక్కువ కాస్ట్ అని చెప్పాలి. సరే, ఇంకా లోకల్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి తిరుగుతుంటే మధ్యలో ఒక దుర్గామాత టెంపుల్ అయితే కనిపించింది. లోపలికి వెళ్ళాం. టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియా నుంచి మేము మిస్ అయిన సమోసాలు ఇక్కడ దొరుకుతున్నాయి. అది కూడా వాళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ సమోసాలు, స్వీట్స్ ఇవన్నీ ఇస్తున్నారనమాట. చాలా రోజులు అయింది సమోసాలు తిని. మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు, బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో దుర్గా భవానీ టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం, అలాగే శివలింగం కూడా ఉంది, అన్ని దేవుళ్ళు ఉన్నారు, దేవుడి దర్శనం చేసుకొని రండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్నాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలా ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు మాత్రం దేవుడికి అయితే అంకితం చేశాం. చూడాలి ఇంకా సంవత్సరం ఎలా ఉంటుందో. మేము వెళ్ళిన బెస్ట్ ప్లేసెస్లో బాలాజీ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.